స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతులు కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు, ఉదయకాల ఆహ్వానము, ఆశీర్వాదములు యేసు నామమున ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దేవుడు దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినట్టు దేవుడు ఒక మాట బహుబలముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నాము. ఆమెన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఏంటంటే ఆయన మూలముగా సమస్తము కలిగేను, ఆయన ద్వారా కలిగేను, ఆయన కొరకు కలిగేను అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకటి. యేసుని బట్టి మనం దేవుని నామమును మహిమ పరుద్దాము. ఈ సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచిన వర్తమానమును సంఘముతో పంచుకోవాలనుకుంటున్నాను. మనలో చాలామంది కూడా చాలా రకాలైన శోధనలను ఎదుర్కొంటాం. ఆమెన్. హల్లెలూయా. కొన్ని శోధనలు ఎలా ఉంటాయంటే తుఫాను వలె ఉంటాయి. జీవితంలో, వ్యక్తిగత జీవితాల్లో తుఫానులాగా ఉంటాయి. అయితే ఈ తుఫానులు చాలా భయంకరంగా ఉంటాయి, తట్టుకోలేము, ఏమవుతుందో అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు తలుచుకుంటే ప్రతి తుఫాను కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమెన్. అంత మాత్రమే కాదు, ఆ తుఫానును దేవుడు మనకు ఎదిగేయడానికి, దేవునిలో బలముగా ఎదగడానికి దేవుడు ఆ తుఫానును వాడుకుంటాడు. హల్లెలూయా. ఉదయకాలమున 3 తుఫానుల గురించి నేను మాట్లాడతాను. ఒక తుఫాను ఎవరంటే యోనాకు వచ్చింది. యోనా జీవితంలో పెద్ద తుఫాను వస్తుంది. ఆయన ఉన్న ఓడ తలకిందులు అవుతుంది. ఆ తలకిందులైనందుకు యోనాను ఏం చేస్తాడంటే ఎత్తి బయట పడేస్తారు. దానికి కారణం ఏంటంటే దేవుడు యోనాతో చెప్తాడు, నినివే పట్టణానికి వెళ్ళమని. యోనా ఏం చేస్తాడంటే అవిధేయుడై ఆయన తర్షీషునకు పారిపోతాడు. తర్షీషుకు పోయి ఓడ ఎక్కుతాడు. అప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను వస్తుంది. తర్వాత ఓడలో ఉన్న వాళ్ళందరూ అంటారు ఈ వ్యక్తి గురించి అని. తర్వాత వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత కింద పండుకున్న యోనాతో చెప్తారు, యోనా నిద్రపోతా, ఏంటి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తలేవా అని. అప్పుడు యోనా ఏమంటాడంటే నన్ను ఎత్తి పడేసేయండి అంటాడు. ఆ తుఫాన్ ఎందుకు వస్తుందో యోనాకు తెలుసు. దానికి కారణం ఏంటంటే అవిధేయత. మన జీవితాల్లో కూడా కొన్ని తుఫాన్లు ఈ అవిధేయత గురించి వస్తాయి. నాకెందుకు ఇట్లా అయింది, నా జీవితంలో ఏది ఇలా ఎందుకు జరుగుతుంది, నేనేం చేసినాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా మంచిది. కానీ ఎక్కడ ఇది మొదలైందో మనం ఆలోచిస్తే యోనా చెప్పేస్తుంటాడు, నేనే ఈ తుఫానికి కారణం, నన్ను ఎత్తిపడేయండి అని. ఆ యొక్క రివిలేషన్ అంటారు దాన్ని, రియలైజేషను మనకు కలగాలి. అరే ఇదేదో సంథింగ్ ఏదో ఉన్నది, దేవుని నుంచి వచ్చింది ఏదో ఉంది, ఇంత తుఫాను రావడానికి కారణము నువ్వు గ్రహించినట్లయితే దేవుని యొక్క రెస్క్యూ టీం వస్తుంది, చేప వస్తుంది, రెస్క్యూ వస్తుంది. నువ్వు తప్పించబడతావు, మళ్ళీ దేవుని యొక్క లైన్లోకి వచ్చేస్తావు, ఆ మార్గంలోనికి వస్తావు. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇదొక తుఫాను. రెండవ తుఫాను ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు వారు ఒక బోట్లో ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేస్తూ ఉంటే చక్కగా నిద్రపోతారు, అది మనకు అందరికీ తెలుస్తుంది. అప్పుడు శిష్యులు ఈ తుఫాను సముద్రము అల్లకల్లోలం అవుతుంటే చూసి
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీకు చింత లేదా లేపుతారు. లేపి ఈ ఓడ మునిగిపోతుంది, మనమందరం మునిగిపోతాము, నీకు చింత లేదా అని యేసయ్యను ప్రశ్నిస్తుంటారు. యేసు ప్రభు వారు లేచి గాలిని తుఫాన్ను గద్దిస్తాడు. గద్దించిన వెంటనే అవి అణపబడతాయి. శిష్యులు ఏమనుకుంటారంటే, అబ్బో ఈయనకు గాలి తుఫాను కూడా లోబడుతుంది అంటే ఈయన ఎట్టివాడో ఏమై ఉన్నాడో, ఈయన ఖచ్చితంగా గొప్ప దేవుడే అని వాళ్ళు తమలో తాము విశ్వసించుకుంటారు. ఇంకా యేసు ప్రభు గద్దిస్తారు వాళ్ళను, అల్ప విశ్వాసులారా మీరు ఎంతకాలం ఇట్లా ఉంటారని. కానీ అక్కడ మనం చదివినట్లయితే యేసయ్య ఓడ ఎక్కినప్పుడు ఎక్కడికి పొమ్మంటాడంటే అందరికీ నన్ను తీసుకెళ్ళండి అంటాడు. అందరు జాగ్రత్తగా వినాల. ఎక్కడికి? ఆ పక్కకు నన్ను తీసుకెళ్ళండి అంటాడు. ఓడ వెళ్తూ ఉంటుంది, ఆ పక్కకు వెళ్తుంది. ఈ మధ్యలో తుఫాను లెగుస్తుంది. అక్కడికి ఎందుకు వెళ్ళడానికి దేవుడు సెలవిచ్చినాడంటే, ఆ పక్కన గెరేసేనులు అనే దేశం ఉంది. అది ఒక ప్రాంతం. అది ఆ ప్రాంతంలో సేన అనే దయ్యములు పట్టిన వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి కొరకు యేసయ్య ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ గాలి తుఫాను గద్దించబడ్డ తర్వాత ఆయన ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ దయ్యాన్ని గద్దించి ఆ సైనా అనే దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయనను స్వస్థపరుస్తాడు. ఇక్కడ వచ్చిన తుఫాను ఏంటంటే, ఖచ్చితంగా యేసయ్య అక్కడికి వెళ్ళకుండా, ఆ ప్రాంతంలోనికి వెళ్ళకుండా, ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచకుండా జరిగే ఒక ఆటంకం ఇది. యేసయ్య కూడా బోట్లో గెరాసెనుల ప్రాంతానికి వెళ్ళడానికి ఆ తర్వాత ప్యాసేజ్లో రాయబడి ఉంటుంది ఆయన అక్కడికి వెళ్ళిండని. సో ఇటువంటి తుఫానులు మీ జీవితంలో కూడా పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు చాలా శోధనలు ఎదుర్కొంటారు, ఆటంకాలు ఎదుర్కొంటారు. కానీ అన్ని ఆటంకాల నుంచి జయమిచ్చే దేవుడు నీకు నీ బోట్లో ఉన్నాడు. హల్లెలూయా. మూడవ తుఫాను ఏంటంటే పౌలు భక్తుడికి వస్తుంది. ఇప్పుడు చదువుదాం లేఖనము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయమును మనం తీసినట్లయితే 10వ వచనం చదువుదాం. అందుకు పౌలు, కైసారు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమకి బాగుగా తెలియను. ఆయము తప్ప మరణమునకు తగినదైనను చేసిన మరణమునకు వెనుతీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియో నిజము కానియడులా నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసారు ఎదుటనే చెప్పుచున్నాను నేను. సరే, అయితే ఆ 27వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, పౌలు స్వార్థ ప్రకటించినందుకు పౌలును ఏం చేస్తారంటే యూదులు బంధిస్తారు. అంటే తన జనమే, యూదా జనము పౌలును బంధిస్తారు. బంధించినప్పుడు అక్కడ లోకల్గా ఎవ్వరు న్యాయం చేయరు, ఎవ్వరు కూడా ఆయనకు సరి అయిన న్యాయం జరగదు. అప్పుడు కైసర్ దగ్గర నేను చెప్పుకుంటా అంటే వాళ్ళు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆయనను బంధించి, అంటే చేతులు కాళ్ళు బంధించదు, ఆయనను ఒక ఖైదీగా ఎక్కడికి కైసర్ దగ్గరికి పంపుతుంది. చాలా రోజుల ప్రయాణం, అది ఓడలో పంపుతుంది అన్నట్టు. అప్పుడు టోటల్గా అందులో ఉన్న ఖైదీలు ఎంతమంది అంటే 276 మంది ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలు ఆ ఓడలో పౌలుతో పాటు ఉంటారు. పౌలు ఒక చోట ఏం చెప్తాడంటే, శతాధిపతి ఉంటాడు వాళ్ళకు, ఈ ఓడకు అపాయం జరుగుతుందని నాకు తెలుస్తుంది, కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ఓడను మనం ఇక్కడ ఆపేద్దాము అని పౌలు భక్తుడు చెప్తాడు. ఆ శతాధిపతి ఆ మాట వినకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ముందు పౌలు భక్తుడు చెప్పినట్టు పెద్ద తుఫాన్ వస్తుంది. ఇక్కడ మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తుల ద్వారా పౌలు అక్కడ చెప్పేస్తాడు. ఆయన కూడా శతాధిపతి ఏమీ లెక్క చేయడు, ఇట్లనే పోదామంటాడు.
ఆపదలో చిక్కుకుంది ఎవరంటే పౌలు కూడా చిక్కుకుంటాడు. అందరితో పాటు ప్రాణాలు కోల్పోవలసిన స్థితి వస్తుంది. యూజువల్గా మామూలుగా అటువంటి పరిస్థితి మనకు కలిగినట్లయితే వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు చేసిన నిర్ణయం బట్టి నా జీవితం ఇంత చిక్కుల్లో పడ్డది. చాలామంది మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఉద్యోగం చేస్తూ ఉంటాము, లేకపోతే గవర్నమెంట్ ఏ ప్లేస్లో అన్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వేరొక వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనము ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే మన పిల్లలు కూడా కావచ్చు. ఒక్కోసారి పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలకు తల్లిదండ్రులు బలి అవ్వాల్సి వస్తుంది, తల్లిదండ్రులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక బాస్ తీసుకున్న నిర్ణయానికి జాబ్లో ఉన్న వ్యక్తులు ఎఫెక్ట్ అవుతారు, ప్రెషర్ ఫీల్ అవుతారు, టెన్షన్ ఫీల్ అవుతారు. సో ఏ ప్లేస్లో ఉన్నా ఇతరులు చేసిన దానికి, వేరొకరు నీ జీవితంలో చేసిన నిర్ణయానికి, పనికి ఏమవుతుందంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇక్కడైతే పౌలు భక్తుడు చనిపోవాల్సి వస్తుంది. అయితే పౌలు భక్తుడు ఎంత దైవికంగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడంటే, ఒక తుఫాను ఉన్నది, ఆ తుఫాను వేరొక వాళ్ళ ద్వారా అందులోకి ఎంటర్ అవుతారు, మనం ఎంటర్ అవుతాం, మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా సరే ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, అటువంటి పరిస్థితిలో కూడా ఏ వ్యక్తి కూడా బిటర్నెస్ అంటే ఎవరి వల్ల అయితే కలిగిందో ఇది, వాళ్ళ మీద ద్వేషం కానీ, పగ కానీ, రివెంజ్ తీసుకునే తత్వం కానీ అస్సలు ఉండకూడదు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణము. యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమని ఉంటుందంటే, ఎదుటివాడిని ఈజీగా బ్లేమ్ చేస్తాం. బ్లేమ్ అంటే నింద. బైబిల్లో ఏముంది, వాక్యంలో ఉంది, అతడు నింద మోపడు. ఆమేన్, హల్లెలూయా. ఈ తత్వం ఎట్లా ఉంటుందంటే, అది ఎక్స్ట్రీమిటీలోనికి పోయినట్లయితే నిందారోపణ అనే స్థలముకు మనం వెళ్తాం. బిట్టర్నెస్ వస్తుంది, పగ వస్తుంది, ద్వేషం వస్తుంది. ఎక్కడైతే నీకు ఆ ద్వేషము, పగ నీ జీవితంలో పని చేస్తూ ఉంటుందో, అది ఎవరికి ఇష్టమైన తత్వం అంటే సాతానుకి ఇష్టమైన తత్వం, బయల్జేబుల్కి ఇష్టమైన తత్వం. అది ఆ తత్వమునకు అటాచ్ అయ్యేది సాతానే. నువ్వు మంచిగా చేస్తున్నావు అని నిన్ను శబాష్ అనేది సైతాను. ఎప్పుడైతే సైతాను నీ దగ్గర ఆ పాపము విషయంలో నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుందో, ఆ బిటర్నెస్ విషయంలో నిన్ను ప్రోత్సహిస్తుంటుందో, నీకేమవుతుందంటే ఒక ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది, ఆత్మీయమైన ఇన్ఫెక్షన్. అది మామూలు ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం వస్తుంది, జ్వరం వస్తేనే ట్యాబ్లెట్స్ చేస్తాడు డాక్టర్. ఆ ఇన్ఫెక్షన్ ఎంత భయంకరంగా అవుతుందంటే కుళ్ళిపోతుంది. కాలుకి ఏదైనా పుండ ఇన్ఫెక్షన్ అయితే నువ్వు నెగ్లెక్ట్ చేస్తే డాక్టర్ ఏమంటాడంటే కాలు తీసేయాలంటాడు, నీ అవయవం తీసేయాలంటాడు. అంత డేంజరస్. పాపమును కూడా నువ్వు ఉండనిచ్చినట్లయితే బీ సీరియస్. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని నమ్మిన ఎవరైతే నేను దేవుని బిడ్డను అని బల్ల గుద్ది చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే, పాపము ఉన్నది అంటే వెంటనే దాన్ని కడుక్కోవాలి. గొర్రె వంటి స్వభావముతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. వెంటనే ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అవును, నోరు జారి నువ్వు తిట్టినావు, నోరు జారి శాపవచనములు పలికినావు, నీకు తెలుసు లోపల నీకు బిటర్నెస్ ఉంది, నీకు తీసుకోబుదేసుకోలేదు, నువ్వు శపిస్తూనే ఉన్నావు, నువ్వు తిట్టుకుంటూనే ఉన్నావు, నువ్వు ఎవ్వరు వింటలేరు అనుకుంటున్నావు, కానీ దేవుడు వింటా ఉన్నాడు, సైతాన్ కూడా వింటా ఉన్నది. సైతాన్ అనేది కమాన్ క్యారీ ఆన్, ఇంకా చెయ్యంటది. కానీ దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది. క్రైస్తవమైన మనము మాదిరికరంగా ఉండాలి. ఈ బిటర్నెస్ విషయంలో అదొక శాపముగా లేకపోతే ఒక ఇన్ఫెక్షన్గా అది నీ జీవితంలో ఈరోజు కార్యం చేయకపోయినా
రాను రోజుల్లో కార్యము చేస్తాడు. సైతాను ఆధిపత్యం తీసుకుంటుంది. కాబట్టి క్షమించే గుణము, హృదయము దేవుడి నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా. 21వ వచనం చదువుదాం. 27-21. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొందు మను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని కేత్రీ నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడిక హాని నష్టము కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారు నాతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 33వ వచనం కూడా చదువుదాం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మరి ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకనైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బతిమాలెను. ఆ విధంగా ఏం చేసిండంటే పౌలు భక్తుడు వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంటే భోజనం తినండి అని చెప్తాడు. తీసుకొచ్చి అందరికీ కూడా రొట్టె విరిచి భోజనం చేయించి ఒక ధైర్యం ఇస్తాడు. ఏమనంటే, మీలో ఎవ్వరు కూడా తల వెంట్రుక ఒకటి కూడా ఊడిపోదు. హల్లెలూయా. తల వెంట్రుకలలో ఒకటి కూడా ఊడిపోదు అన్న మాటను మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఏదో రాసిల్లే దేవుడు అని. బట్ దేవుడు నీ పరిస్థితి ఒక్కోసారి భయంకరంగా తుఫానులో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆమె చెప్పడం, నీకు సహాయము చేయగల శక్తిమంతుడు ఆయన. ఒక్కటేంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి అడగాలి నువ్వు. ఏముందిలే, దేవుడు రాస్తాడు, అట్లనే చేస్తాడా అని నువ్వు అనుకుంటే చెయ్యడు. బిలీవ్ హిమ్, నమ్ము, ఆయనను విశ్వసించు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గట్టి నిశ్చయం నీకు ఉండాలి. దేవుడు చేస్తాడు, నీ జీవితంలో చేసి చూపిస్తాడు. ఇక్కడ రాయబడ్డమే కాదు, నీ ఎదుట ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలు కాకపోవచ్చు, కానీ నీకు రావాల్సిన సహాయమును దేవుడు నీకు చేస్తాడు. ఒక చేప వచ్చి ఆ యోనాను రక్షించినట్టు నీ కొరకు చేప లేకపోవచ్చు, కానీ ఒక కార్నర్లో ఎక్కడో ఒక దగ్గర నీ రక్షణ, నీ కాపుదల దాచబడి ఉంటుంది నువ్వు అడిగినట్లయితే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ ఓడ బద్దలైపోతుంది, ఓడ ముక్కలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత దేవుడు పౌలుతో చెప్తాడు, ఒక్కరి ప్రాణం కూడా నష్టపోదు, ఒక్క వ్యక్తికి కూడా తల వెంట్రుక ఊడిపోదు అని చెప్పిన దేవుడు పౌలు నిలబడి చెప్తాడు, మీకు ఈత వచ్చిన వాళ్ళు ఒడ్డుకి వెళ్ళిపోండి, ఈత రాని వాళ్ళు ఏ చెక్క దొరుకుతుందో ఆ చెక్క పట్టుకొని ప్రయాణం వెళ్ళండి అన్నాడు. మన జీవితంలో ఒకసారి ఏమి ఉండవు, చెక్క ఉంటుంది అంతే. ఓడ రాదు, నిన్ను రక్షించడానికి ఇంకొక ఓడ రాదు, కానీ చెక్క అయితే ఉంటుంది. ఆ చిన్న ఫెయిత్ని పట్టుకోవాలి. నీ గతించిన జీవితంలో నీకు చేసిన ఆ గొప్ప కార్యాలను గుర్తు చేసుకోవాలి. అవును ప్రభు, ఆ రోజు నేను మంచం మీద ఉన్నాను, చనిపోవలసిందే, బట్ ఇప్పుడు ఏం చేసినావు, నువ్వు నన్ను లేవనెత్తినావు. ఆ రోజు నేను డిస్పరేట్గా ఉన్న ప్రభువా, నువ్వు నన్ను ధైర్యపరిచినావు. ఆ రోజు చాలా కృంగిపోయి ఉన్నాను ప్రభువా, నన్ను లేవనెత్తినావు. నువ్వు నాకు స్వస్థత ఇచ్చినావు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా స్వస్థత పొంద అర్హులమై ఉన్నాము. ఆమేన్.
మీరు అనుకుంటుండొచ్చు, పాస్టమ్మ గారు కదా, ఆమెను దేవుడు స్వస్థపరిచింది, నన్నెందుకు స్వస్థపరచని. ఖచ్చితంగా నువ్వు దేవుని అడిగినట్లయితే స్వస్థత నీ ప్రక్కనే ఉన్నది. యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా అద్భుతకరుడు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆ విధంగా నీకు ఏది దొరికితే నీ జీవితంలో దానితో నువ్వు సాటిస్ఫై అవ్వాలి. ఉద్యోగం పోయింది, దేవుడైతే ఉన్నాడు. ఎవరో లేరు ఇంట్లో, దేవుడైతే ఉన్నాడు. నీ కుటుంబంలో అంతా గజిబిజి ఉంది, ఫైనాన్సెస్ పోయినాయి, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నావు, దేవుడు ఉన్నాడు. పట్టుకో. ఒకరోజు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు నీకు తోడే ఉన్నాడు. విశ్వసించినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. అది నువ్వు నమ్మినట్లయితే హార్డ్గా ఉన్న నీ లైఫ్, అంటే చాలా హార్డ్గా, కష్టంగా ఉందండి, జీవించడం అంటేనే భయంగా ఉంది, బాధగా ఉంది, రేపేమవుతుందో అన్న ఆందోళన ఉంది అని ఒకవేళ అటువంటి తుఫాన్లను ఉన్నట్లయితే నీకు మంచి జవాబు యేసయ్య, బెస్ట్ జవాబు యేసయ్య. నీకు అసాధ్యమైన సంగతులను ఆయన వైపు చూసినట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే, ఆయనను నమ్మి విశ్వసించి ఆయనను పట్టుకున్నట్లయితే ఏదన్నా చేయగల దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతికే శక్తిని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన దినములు నీ ఎదుట ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా.